హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ విత్ మురళి. టీవీఎస్ మోటార్స్ కంపెనీ 2022లోనే రిలీజ్ చేసినటువంటి ఈ టీవీఎస్ రోనిన్ గురించి అయితే నేను ఈరోజు రివ్యూ ఇస్తాను. 2022లోనే రిలీజ్ అయినప్పటికీ అప్పుడంత పాపులారిటీ సాధించకుండా ఇప్పుడు ఎందుకు ఇది పాపులర్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద టూ రీజన్స్. ఒకటేమో యూజర్స్ ఇచ్చిన రివ్యూస్ ఇప్పుడు చాలా బాగున్నాయని, ఇంకోటి ఏమో టీవీఎస్ మోటార్స్ యూజ్ చేసిన స్ట్రాటజీ అనేది 2022లో ఫెయిల్ అయిందని అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఈ బైక్ గురించి మాట్లాడాలంటే నాకు ఈ బైక్లో బాగా ఇష్టమైంది ఈ హెడ్లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ బైక్ టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చిందని నాకు తెలియక ముందు నేను ఇదైతే ట్రయంఫ్ నుంచి వచ్చిందేమో అని అనుకునేవాడిని రోడ్డు మీద ఎప్పుడైనా చూసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ హెడ్లైట్లో టీ సింబల్ ఉంది కదా, అది కొంచెం ట్రయంఫ్ సింబల్ అనుకునేలాగా ఉంది కదా, సో అలా అనుకునేవాడిని నేను. ఈ బైక్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ వల్ల. ఇంకా ఈ బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడాలంటే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం సైడ్కు ఉంటుంది. ఇందులో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. మాల్ ఫంక్షన్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్, అర్బన్ మోడ్, రైన్ మోడ్, ఇలా చాలా మోడ్స్ ఉంటాయి ఈ బైక్లో. ఇక్కడ నేను లుక్ టెస్ట్ చేస్తున్న మోడల్ వచ్చేసి స్టాండర్డ్ మోడల్. ఇందులో 2 ఉంటాయి, టాప్ అండ్ స్టాండర్డ్ అనమాట. ఈ స్టాండర్డ్లో 2 కలర్స్ ఉంటాయి అన్నమాట, ఒకటి రెడ్ ఒకటి బ్లాక్. ఈ బ్లాక్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, టాప్ వేరియంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. టాప్ వేరియంట్లో యూఎస్డి ఫోక్స్ ఉంటాయి, ఇక్కడేమో నార్మల్గా ఉంటాయి అన్నమాట, అవి ఉండవు. స్టాండర్డ్ మోడల్లో రెడ్ కలర్ అనమాట, ఇది చాలా బాగుంది. దీని లుక్ అయితే ఆన్ రోడ్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకైతే. ఇది బ్లాక్ చాలా బాగా నచ్చాయి. స్టాండర్డ్ మోడల్స్ కలర్స్ అయినప్పటికీ చాలా బాగున్నాయి. ఇవేమో టాప్ వేరియంట్స్, అంటే డ్యూయల్ టోన్ ఉంటాయి, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, యూఎస్డి ఫోక్స్ ఉంటాయి, ఇలా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. బట్ ఇంజిన్ మాత్రం ఒకటే, స్టాండర్డ్కైనా టాప్ వేరియంట్కైనా. ఇదేమో రీసెంట్గా వచ్చిన కలర్స్, ఇంకా కొన్ని కలర్స్ రీసెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను టెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా హైట్ వచ్చేసి 5.9. ఇది చూడటానికి బైక్ అనేది చాలా చిన్నగా అనిపించింది, బట్ ఎక్కి కూర్చోగానే నాకు మరీ అంత చిన్నగా అనిపించలేదు బికాస్ ఆఫ్ ద సీటింగ్ అనమాట. ఇది ఎవెంజర్ కైండ్ ఆఫ్ సీటింగ్ ఉంది, అంటే కాళ్ళు కొంచెం ముందుకుంటాయి, చేతులు ఎలా పట్టుకొని కొంచెం డిఫరెంట్గా అనిపించింది హ్యాండ్లింగ్ అనేది. సో అందుకని నాకు కొంచెం ఎక్కువ హైట్ ఉన్నా సరే పొట్టిగా అనిపించలేదు. మినిమం 5.5 హైట్ ఉన్న ఎవరైనా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, ఎందుకంటే వెయిట్ అనేది చాలా తక్కువ, 160 kgs అనుకుంటా అరౌండ్. నాకైతే చాలా తక్కువ వెయిట్ అనిపించింది, ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట. మీరు ఒకవేళ ఈ బైక్ని టెస్ట్ రైడ్ చేస్తే నేను చెప్పిన పాయింట్స్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు, ఎందుకంటే అవెంజర్ కైండ్ ఆఫ్ సీటింగ్ అనేది కొంతమందికే నచ్చుతుంది, అందరికీ నచ్చదు. లాంగ్ రన్ మనం అలాగే వెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. నాకైతే కొంచెం కష్టమే, సిటీకి అయితే బాగుంది. ఇక్కడ లైట్స్ వీటి గురించి మాట్లాడాలంటే ఇక్కడ టైల్ ల్యాబ్తో సహా అన్ని ఎల్ఈడియే. దీంట్లో మంచి ఫీచర్ ఏంటంటే హజార్డ్స్ లైట్ ఉంటుంది అనమాట. చాలా బైక్స్ BS6 వచ్చినప్పటికీ అవి ఎందుకు హజార్డ్స్ లైట్ అనేది ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. అది కూడా సేఫ్టీ ఫీచరే కదా, బైక్లో అయితే అది కూడా ఉంటుంది. ఈ బైక్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్పాలంటే 225cc ఇంజిన్, ఇది 20 Nm టార్క్, 20 bhp పవర్, రెండు సేమే ఉంటాయి దీనికి. ఇంజిన్ వర్క్ అయితే చాలా బాగుంది ఈ బైక్. స్టాండర్డ్ మోడల్ అయినా టాప్ వేరియంట్ అయినా ఇదే ఇంజిను. ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకో మంచి ఫీచర్ వచ్చేసి జీటీటీ అంటే స్లిప్పర్ క్లచ్ లాగా అనమాట. అంటే మనం అప్ టు 3 gears వరకు యాక్సిలేటర్ ఇవ్వకపోయినా సరే బైక్ మూవ్ అవుతూ ఉంటుంది ఇంజిన్ ఆఫ్ అవ్వకుండా. అది మనకి ట్రాఫిక్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది బాగా. ఇంకా ఈ బైక్లో నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే పెద్దగా ఏం లేవు. ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయినప్పటికీ స్టాండర్డ్ మోడల్లో బ్రేక్స్ అయితే చాలా బాగా పడుతున్నాయి. అన్ని ఫీచర్స్ బాగున్నాయి. బట్ ఇక్కడ ఒక్క నెగిటివ్ ఏంటంటే ప్రైజు. టాప్ వేరియంట్ ఆల్మోస్ట్ 2,15,000 వరకు ఉంది, స్టాండర్డ్ వేరియంట్ అయితే 1,72,000 వరకు ఉంది. అన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ నాకైతే 2,15,000 పెట్టాలంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఈ బైక్కి. మీరు కనుక స్టాండర్డ్ మోడల్ తీసుకొని 1,72,000లో వచ్చేస్తుంది. దీనికి ఒక వైజర్ వేయించేసారనుకోండి హ్యాండిల్ బార్కి, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా రోనిన్ కొనాలనుకుంటుంటే నేనైతే స్టాండర్డ్ మోడల్ని ప్రిఫర్ చేయమని చెప్తాను. 1,72,000లో మంచి కలర్ఫుల్ వెహికల్ బాగుంది, ఆ ఫీచర్స్కి సరిపోతుంది. మీరు రొటీన్గా కాకుండా మంచి రౌండ్ హెడ్ లైట్, మంచి లుక్ కావాలనుకుంటే ఈ రోనిన్ తీసుకోవచ్చు, నో ఇష్యూస్. మీరు జస్ట్ స్టాండర్డ్ మోడల్ తీసుకొని ఈ ఫ్రంట్ వైజర్ వేయించండి, లుక్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో ఇది గైస్ నా ఒపీనియన్ ఆన్ దిస్ బైక్ వచ్చేసి. మీరు కనుక ఒకవేళ ఈ బైక్ తీసుకోవాలనుకుంటే ముందు టెస్ట్ రైడ్ చేయండి, ఎవరు చెప్పినా వినొద్దు, ఒపీనియన్ అనేది చెప్తారు, మీరు కనుక డిసైడ్ అవ్వాలి మీ అంతటా మీరే. సో టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుందని నా ఒపీనియను.
మీరు కనుక హైదరాబాద్లో ఉంటే సోమాజిగూడలో అంజలి మోటార్స్ దగ్గర ఈ బైక్ అనేది అవైలబుల్గా ఉంది. అక్కడ వాళ్ళు టెస్ట్ రైడ్ ఇస్తారు ఫ్రీగానే. సో మీకు ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఈ బైక్ మైలేజ్ వచ్చేసి 35 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో ఇది గైస్, ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు కనుక ఏదైనా బైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను దాని రివ్యూ కూడా చేస్తాను. ఒకవేళ నాకు ఆల్రెడీ దాని గురించి తెలుసుంటే ఎక్స్ప్లెయిన్ చేసి మీకున్న డౌట్స్కి క్లారిటీ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.